హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. 110 ఏసీలో ఒక అఫోర్డబుల్ అండ్ హై స్పెసిఫికేషన్స్ తో ఒక టాప్ బ్రాండ్ ఏసీ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ రోజు మైడియాకి సంబంధించిన 110 3-స్టార్ ఏసీ రివ్యూ చేయబోతున్నాము. అన్బాక్సింగ్ అండ్ రివ్యూ, దాని స్పెసిఫికేషన్స్ ఏంటిది, ప్రోస్ అండ్ కాన్స్ కూడా డిస్కస్ చేద్దాము. చాలా మందికి మైడియా ఏసీ అనే బ్రాండ్ తెలియదు అనమాట. ఇది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ బ్రాండ్, వెస్ట్రన్ కంట్రీస్ లో బాగానే ఫేమస్. మన ఇండియాలో క్యారియర్ అనే బ్రాండ్ తోని టైఅప్ అయ్యి వచ్చిందనమాట. సో నేను రీసెంట్ గా ఫ్లిప్కార్ట్ లో పర్చేజ్ చేసిన అనమాట సేల్లో. నేను 20,000 బడ్జెట్ లో 110 ఏసీ కోసం చూసిన, ఎందుకంటే నా స్టూడియో కూడా చాలా చిన్నదనమాట రూమ్. సో అందుకనే 110 సరిపోతుంది. సో చూసిన ఈ అరౌండ్ నాకు 21,000 పడింది అనమాట. ఈ స్పెసిఫికేషన్స్ తో 21,000 కి బెస్ట్ ప్రైస్ కాదా అని చెప్పేసి సో వీడియో ఎండ్ వరకు నా పర్సనల్ రివ్యూ ఏంటిదో చెప్తాను. సో మనము డీటెయిల్ రివ్యూ తెలుసుకుందాం ఇప్పుడు. సో నాకైతే హైదరాబాద్కి 2 days డెలివరీ పడింది. బట్ షాకింగ్ థింగ్ ఏంటంటే డెలివరీ అయిన రోజే నాకు ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది అనమాట. అది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. సో ఇన్స్టాలేషన్కి వచ్చేసి వాళ్ళు 1,770 రూపీస్ ఛార్జ్ చేసారు. బట్ నా ఫ్లిప్కార్ట్లో 1440 అని చెప్తే మళ్ళీ నాకు తర్వాత రీఫండ్ కూడా ఇచ్చారనమాట. సో గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. అండ్ దానికి సంబంధించిన బ్రాకెట్స్ ఉంటాయి బయట ఇన్వర్టర్ ఫిక్స్ చేయడానికి. సో అదొచ్చేసి అప్రాక్సిమేట్లీ ప్రైస్ 1000 తీసుకున్నాను అనమాట. మనము ఆన్లైన్లోకి వెళ్ళి ఏసీ ఆర్డర్ చేసుకున్నప్పుడే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 500 రూపీస్కి వచ్చేస్తుంది. అండ్ బయట మీరు షాప్లో తీసుకున్నా సరే 700 రూపీస్ 800 రూపీస్కి దొరికేస్తుంది అనమాట. సో ఓవరాల్ నాకైతే 2,800 రూపీస్ పడింది అనమాట ఇన్స్టాలేషన్కి ఛార్జెస్, అంటే విత్ ఇంక్లూడెడ్ బ్రాకెట్. అండ్ మీకు వేస్టేజ్ పైప్ అని ఉంటుంది అనమాట. సో అది కావాలనుకుంటే వాళ్ళు ఛార్జ్ చేసేది 150 రూపీస్ పర్ మీటర్ అని చెప్పారు. బట్ నేనైతే అమెజాన్లో తీసుకున్నా, నాకు 200 రూపీస్కి నాకు 5 మీటర్స్ వచ్చేసింది అనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే కింద నేను లింక్ ఇస్తాను, బ్రాకెట్ లింక్ అండ్ వేస్టేజ్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఏసీ ఏ ఏసీ అయినా సరే కొనే ముందు మీరు ఇవి రెండు మాత్రం పక్కా చూసుకోండి. బాక్స్ కంటెంట్ చూసుకుంటే మీకు ఇండోర్ యూనిట్ వచ్చింది, అవుట్డోర్ యూనిట్ వచ్చింది అండ్ 3 మీటర్స్ కాపర్ పైప్ ఇస్తారు. ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం మనీ కట్టి తీసుకోవచ్చు. అండ్ రిమోట్ వచ్చింది, బట్ సెల్స్ అయితే లేవు. అండ్ ఒక యూజర్ మాన్యువల్ అండ్ ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే ఏసీ సైజ్ చాలా కాంపాక్ట్ గా ఉంది. లుక్ వైజ్ చూసుకుంటే సింపుల్ గా అండ్ నీట్ గా బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇది ఇన్వర్టర్ ఏసీ. సో లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మీకు ఐఎస్ఆర్ రేటింగ్ కూడా మెన్షన్ చేశారు అనమాట. సో దీని ఐఎస్ఆర్ వాల్యూ వచ్చేసి 3.9 ఉంది. దీనికి యాన్యువల్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ వచ్చేసి 685.62 కిలోవాట్ అండ్ కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 3,450 వాట్స్ అనమాట. సో ఈ వాల్యూస్ బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసి తెలిసిపోతుంది అనమాట ఇది యాక్చువల్లీ 110 ఏసీయా కాదని చెప్పేసి. సో ఫస్ట్ కూలింగ్ కెపాసిటీ ఉంది కదా 3,450 వాట్స్, దాంతో మనం 3,517 తో డివైడ్ చేసి వచ్చిన వాల్యూయే మన ఏసీ టర్న్ అనమాట. సో నాకు వచ్చేసి 0.98 వాల్యూ వచ్చింది, అంటే ఇది ఆల్మోస్ట్ 110 ఏసీ అనమాట. సో స్క్రీన్ మీద రిఫరెన్స్ టేబుల్ కూడా ఇచ్చాను. మీ ఇంట్లో ఏదైనా ఏసీ ఉంటే సింపుల్ గా ఈ టేబుల్ తో క్యాలిక్యులేట్ చేసుకొని తెలిసిపోతుంది ఏ టర్న్ అని చెప్పేసి. అండ్ ఈ రిమోట్ ఫీచర్ చూసుకుంటే మాత్రం డిజైన్ వైజ్ నా దగ్గర ఉన్న మార్క్యూ ఏసీ రిమోట్ ఏదైతే ఉందో సేమ్ అట్లనే ఉంది అనమాట. బ్లాక్ లైట్ అండ్ రేడియం డిస్ప్లే కూడా ఉంటుంది. నైట్ టైమ్ లో మనకి ఈజీ కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఉన్న మోడ్ చూసుకుంటే టైమర్, ఫ్యాన్ స్పీడ్, స్వింగ్, వైఫై అండ్ టర్బో స్పీడ్ కూడా ఉందన్నమాట. గుర్తుపెట్టుకొని టర్బో మోడ్ ఆన్ చేస్తే ఫాస్ట్ గా కూల్ అవుతుంది, బట్ కరెంట్ బిల్ కూడా అంతే ఎక్కువ వస్తుంది అనమాట. సో కేర్ఫుల్ గా యూజ్ చేయండి. అండ్ పర్ఫార్మెన్స్ అండ్ నాయిస్ చూసుకుంటే మాత్రం కూలింగ్ మాత్రం కొంచెం స్లోగానే కూల్ అవుతుంది, బట్ ఒక్కసారి కూల్ అయినాక అంత బాగానే సెట్ అవుతుంది అనమాట. అండ్ నాయిస్ చూసుకుంటే నాయిస్ అయితే బాగానే వస్తుంది. నా మార్క్యూ ఏసీతో కంపేర్ చేస్తే మాత్రం ఇది నాయిస్ వస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు సైలెంట్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. నేను సైలెంట్ ఆప్షన్ క్లిక్ చేసినా సరే నాయిస్ అనేది కొంచెం అయితే ఉంది, బట్ మనము మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా ఫీచర్ చూసుకుంటే మాత్రం ఇది కాపర్ కండెన్సర్ తోనే వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఏసీ తీసుకున్నా సరే కాపర్ కండెన్సర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ గా సామ్సంగ్ బ్రాండ్ లో తక్కువ వస్తుందని చెప్పేసి చాలా మంది తీసుకుంటారు, బట్ అక్కడ తెలియదు ఏంటంటే వాళ్ళు అల్యూమినియం కండెన్సర్స్ ఏసీస్ చాలా ఎక్కువ అమ్ముతారు అనమాట. ఇప్పుడు అంత లేదు, కానీ ఒకప్పుడు మాత్రం సామ్సంగ్ లో చాలా మటుకు తక్కువ రేట్ అవైలబిలిటీ ఉందంటే అది మోస్ట్లీ అల్యూమినియం కండెన్సర్సే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కాపర్ కండెన్సర్ కూడా తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏసీలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో లీకేజ్ డిటెక్టర్ కూడా ఉంది, బట్ అది ఎలా వర్క్ అవుతుందో నాకైతే తెలియదు. వాళ్ళైతే మెన్షన్ చేసిరు లీకేజ్ డిటెక్టర్ అని చెప్పేసి. అండ్ స్టెప్లైజర్ కూడా అవసరం లేదు, ఇన్బిల్టే ఉంటుంది అనమాట. మా ఏరియాలో అయితే కరెంట్ కట్టింగ్స్ అంత ఏమి ఉండవు కాబట్టి నేను ఇప్పటి వరకు ఏ ఏసీలో స్టెప్లైజర్ అయితే యూజ్ చేయలేదు. మీ ఏరియాలో కరెంట్ కట్టింగ్స్ ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ స్టెప్లైజర్ అనేది తీసుకోవాలి. అండ్ దీంట్లో ఏంటంటే PM 2.5 ఫిల్టర్ కూడా ఉంది. సో ఆటో క్లీనర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. అండ్ వైఫై ఆప్షన్ తో ఉండడం వల్ల మనం మొబైల్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని. వారంటీ అండ్ సర్వీస్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇయర్ స్టాండర్డ్ వారంటీ ఇచ్చారు అండ్ కంప్రెసర్ మీద 10 years ఇచ్చారనమాట. 3 years వచ్చేసి కాంప్రిహెన్సివ్ వారంటీ. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో మీరు 3 times ఫ్రీగా క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట వీళ్ళతోని.
అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ సర్వీస్ మాత్రం మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు క్యారియర్ తో టైఅప్ అయినారు కాబట్టి క్యారియర్ ఏసీ కూడా ఒక టాప్ బ్రాండ్. బట్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ లో ఈ సర్వీస్ సెంటర్ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి మీ ఏరియాలో కూడా చూసి తీసుకోండి ఇది చూస్ చేసుకుంటే. ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే నాకు దొరికిన ప్రైస్ ప్రకారం 20,000 నుంచి 22,000 అనేది ఒక అఫోర్డబుల్ ప్రైస్ కి ఏసీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ లో ఇన్ని ఫీచర్స్ ఉండడం అనేది బెస్ట్ పాయింట్. అండ్ కాపర్ కండెన్సర్ అండ్ లీకేజ్ డిటెక్టర్ కూడా ఉంది. అండ్ కాన్స్ చూసుకుంటే మాత్రం కూలింగ్ ఒకటి కొంచెము స్లోగా కూల్ అవుతుంది అనమాట. అండ్ నాయిస్ కూడా కొంచెం ఉంది. నేను సైలెంట్ పెట్టినా సరే నాయిస్ అనేది వస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అయింది అనమాట తీసుకొని. నాకైతే ఇది ఒక్క ప్రాబ్లం ఫేస్ చేసిన, లైక్ నాయిస్ అనేది. సో ఇవన్నమాట ప్రోస్ అండ్ కాన్స్. ఫైనల్లీ 21,700 రూపీస్ కి ఒక వాల్యూ ఫర్ మనీ అనే చెప్తాను నేనైతే. ఇన్ని ఫీచర్స్ తో కలిగిన ఒక టాప్ బ్రాండ్ ఏసీ. సో నా ప్లాన్ ఏంటంటే మళ్ళీ ఒక 6 months తర్వాత మంచిగా ఈ ఏసీ యూజ్ చేసి నేను నా దగ్గర ఉన్న పర్సనల్ మార్క్ ఏసీ ఉంది కదా, సో అవి రెండు కంపేర్ చేసి నేను ఒక 6 months తర్వాత వీడియో చేస్తాను. సో ఈ ఏసీ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్.